కర్ణాటకలోని మండ్య ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ తెలుగు ఇండస్ట్రీ ద్వారానే తెరంగేట్రం చేశారు. జోకలి అనే సీరియల్తో ఆమె నటన ప్రారంభించారు. ఆ తర్వాత రోబో ఫ్యామిలీ, గాలి పంట, రాధారమణ్, విద్యానాయక సహా కన్నడలో 10కి పైగా సీరియల్లో నటించారు. నిన్నే పెళ్ళాడతా అనే సీరియల్తో తెలుగులో అడుగుపెట్టారు పవిత్ర జయరాం. అయితే ప్రస్తుతం జీ తెలుగులో ఛానల్లో ప్రసారమవుతున్న త్రినయని సీరియల్తో ఆమె చాలా పాపులర్ అయ్యారు. ఆ సీరియల్లో నెగిటివ్ రోల్ అయిన తిలోత్తమ పాత్ర పవిత్ర జయరాం పోషించారు. తన నటనతో ప్రేక్షకులకు ఆమె ఆకట్టుకుంది. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నారు. దీంతో తిలోత్తమగా పవిత్ర జయరాం బాగా ఫేమస్ అయ్యారు. పవిత్ర జయరాం సంఘటనపై కన్నడ తెలుగు ఇండస్ట్రీ షాక్కు గురైంది. ఆమె ఈ సంఘటనపై చాలామంది వ్యక్తులు సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు చేస్తున్నారు. త్రినయని సీరియల్ జీ తెలుగు ఛానల్లో 2020 మార్చిలో ప్రారంభమైంది. సూపర్ న్యాచురల్ ఫిక్షన్ సీరియల్గా ఉన్న ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ బాగా సాధించింది. బెంగాలీ త్రినయని ఆధారంగా తెలుగులో ఈ సీరియల్ కథను మేకర్స్ రూపొందించారు. త్రినయని తెలుగు సీరియల్లో ఆసికా పడుకోనే, చందు బి గౌడ, పవిత్ర జయరాం ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీసత్య విష్ణు సురేష్ చంద్ర, అనిల్ చౌదరి కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సీరియల్కు దినేష్ పెనూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. త్రిలోత్తమ పాత్ర పోషిస్తున్న పవిత్ర జయరాం క్యారెక్టర్లో ఎవరిని తీసుకుంటారో చూడాలి. పవిత్ర జయరాం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది జీ తెలుగు ఛానల్. ఇలా జరగడం తీరని లోటంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. త్రిలోత్తమగా ఇంకెవరిని ఊహించుకోలేమని పవిత్ర జయరాం ఘటన జీ తెలుగు కుటుంబానికి తీరని లోటని ట్వీట్ చేశారు.